హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ ఫేజ్ 3 సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అంటే ఏ ఆర్డర్ వైజ్ పెట్టాలని చెప్పి. సో ఇవాళ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ సో ఎలా పెడితే ఒక మంచి కాలేజ్ వస్తుందని చెప్పి నేను క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఎన్నో చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కనబడుతుంటే కంపల్సరీగా లైక్ చేయండి. సో గైస్, మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఎన్వర్స్ చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఫుల్ క్లారిటీతో అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉన్నాయని అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనకి 32K ప్లస్ సీట్స్ అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీట్స్లో మనకి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఏముంటాయంటే సో మనకి మెకానికల్ బ్రాంచెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ బ్రాంచెస్, ఇట్లాంటి బ్రాంచెస్ మనకి ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో మనకి ఈసీ బ్రాంచ్, సిఎస్సి బ్రాంచెస్ అనేవి చాలా వరకు ఫిల్ అయిపోయి ఉంటాయి. అది కూడా ఫేజ్ 2 ఫేజ్ 1లోనే మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి. ఓకేనా. సో ఫేజ్ 3లో ఉండే కాలేజెస్లో లైక్ టాప్ మోస్ట్ కాలేజెస్లో చాలా తక్కువ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కానీ గమనిస్తే వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ పెడుతుంటే మీరు చాలా వరకు కొన్ని కాలేజెస్లో సిఎస్సి, ఈసీ బ్రాంచెస్ అయితే కనపడవు. సో ఎందుకు కనపడవు అంటే ఆ కాలేజెస్లో ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఫిల్ అయిపోయాయి కాబట్టి సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ కనపడవు. సో క్లారిటీ ఇచ్చాను అనుకున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారం నేనైతే క్లారిటీగా చెప్తాను చూడండి. ప్రజెంట్ ఇక్కడ మీరు గమనిస్తే విట్టేపీ యూనివర్సిటీలో ఇక్కడ నేను సిఎస్సి బ్రాంచ్ అయితే తీసుకున్నాను. ఓకేనా. ఈ క్యాండిడేట్కి సిఎస్సి ఎస్వి రీజన్ సిఎస్సి కింద 6.7K ఆగింది. అది కూడా ఓసీ బాయ్స్ కింద, రిజర్వేషన్ కింద. ఓకేనా. సో ఓసీ బాయ్స్ కింద మనకి 6.7K ఆగింది కాబట్టి సో మీ ర్యాంక్ ఎంత ఉండాలంటే దీని దరదాపుల్లో కానీ కన్ఫామ్గా ఉంటే మాత్రం మీకు వచ్చేదానికి హై ఛాన్స్ ఉంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫేజ్ 3 కట్ ఆఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో 2024 యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఫేజ్ 3 అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే దాని బేసెస్ మీద చెక్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు కానీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కాలేజెస్ అనేవి. సో మీరు ఎన్ని పెట్టాలంటే మోస్ట్లీ మీరు అయితే పెట్టాల్సింది 50+ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇదే కదా లాస్ట్ ఫేజ్. సో మళ్ళీ మనకి ఫేజ్ అయితే కండక్ట్ చేయరు కాబట్టి సో మ్యాక్సిమం 50+ సీట్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనకి సీట్ అయితే రావు, అంటే ఫేజ్ అయితే కండక్ట్ చేయరు. సో ఇదే లాస్ట్ ఫేజ్ కాబట్టి మ్యాక్సిమం మీరు 50+ సీట్స్ అయితే పెట్టండి. సో మీ వెబ్ ఆప్షన్స్లో మ్యాక్సిమం కూడా మెకానికల్ బ్రాంచెస్, సివిల్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ బ్రాంచెస్ ప్రిఫర్ అయితే చేయండి. సో ఇన్ కేస్ ఆ బ్రాంచెస్ రాకుండా మీరు సిఎస్సి, ఈసీఐ తీసుకుంటారంటే సో యావరేజ్ కాలేజీలో బ్రాంచెస్ అయితే ఉంటాయి. సో పర్లేదు, మీరైతే వెళ్ళొచ్చు. సో ఇన్ కేస్ మీ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకుంటే ఆ కాలేజెస్లో కూడా మంచి ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలామందికి డౌట్ ఉంటుంది. సో అంటే లైక్ ఎస్వియు రీజన్ కాలేజెస్ పెట్టాలా, ఏయు రీజన్ కాలేజెస్ పెట్టాలా అని చెప్పి సో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో లైక్ మీరు ఎస్వి రీజన్లో చదువుతూ ఉంటే మీరైతే ఎస్వి రీజన్ కాలేజెస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సో మనకి ఎస్వి వాళ్ళు ఏయులో నాన్ లోకల్ అవుతారు, ఏయు వాళ్ళు ఎస్విలో నాన్ లోకల్ అవుతారు. కాబట్టి మోస్ట్లీ మీరైతే ఎస్వి కాలేజెస్ ప్రిఫర్ చేయండి ఎవరైతే ఎస్విలో చదువుతున్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్లో వరకే ఎండ్ అయిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేయరు కాబట్టి మ్యాక్సిమం ఏ రీజన్లో ఉండేవాళ్ళు ఆ రీజన్ కాలేజెస్ పెట్టేదానికి ట్రై చేయండి. సో మీరు ఏ రీజన్ కాలేజెస్ కూడా పెట్టండి, కాకపోతే ఎక్కువ ప్రయారిటీ ఎస్వి రీజన్ ఉండే కాలేజెస్కి ఇవ్వండి ఎవరైతే ఎస్వి రీజన్లో చదువుతున్నారు. సో నా పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ర్యాంక్ పట్టి నేను కాలేజెస్ అయితే చెప్తాను చూడండి. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ లైక్ 1 lakh ప్లస్ ఉండే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. సో 1 lakh ప్లస్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే మినిమం 50 అయితే ఇవ్వండి. సో ఎందుకు చెప్తున్నానంటే మనకి నార్మల్గా టాప్ కాలేజెస్లో మనకి సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. సో యావరేజ్ కాలేజెస్లో సిఎస్సి, ఈసీ బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో మీరైతే ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా రండి. మీరు ఏ రీజన్లో చదువుతున్నారో సో ఆ రీజన్ కాలేజెస్ ఇస్తూ రండి. సో మీకు సరిపోతుంది. సో దాన్ని బట్టే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఓకేనా. సో అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి, మెకానికల్ కానీ సివిల్ కానీ. సో అంతేగాని ఏదో ఒక బ్రాంచ్ వస్తుందని మాత్రం పెట్టకండి. సో మెకానికల్, సివిల్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటాయి కాబట్టి సో మీరైతే చూసుకొని అయితే పెట్టండి. అలాగే సిఎస్సి కానీ ఈసీ బ్రాంచెస్ సో యావరేజ్ కాలేజెస్లో బాగానే ఉంటాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా, వీడియో లెంతీ లేదనుకున్నా. సో ఇదే అనమాట మనకి ఫేజ్ 3 ఒక డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. సో ఎలా పెట్టాలి అని చెప్పి సో ఇలాగా మనం చూస్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్, జాయిన్ అయిపోండి. సో అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. టేక్ కేర్, బై బై.
అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే సో కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. సో ఇలా పెట్టుకుంటే మీరు కన్ఫామ్గా సీట్ అనేది పొందొచ్చు. ఫస్ట్ అంటే సో 1 lakh ప్లస్ ర్యాంక్ ఉండే వాళ్ళకి యావరేజ్ కాలేజ్లో సిఎస్సి ఈసీ బ్రాంచెస్ మంచివే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 50K ర్యాంక్ ఉండే వాళ్ళకి కూడా సో ఈ కాలేజెస్ ప్రిఫర్ అయితే చేయొచ్చు. మోస్ట్లీ 10K టు అలాగే 1K నుంచి 10K లోపల అరౌండ్ 15K ఉన్నా కూడా పర్లేదు. సో అలా ఉంటే మాత్రం మీకు ఎక్కువ బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ వస్తుంది. అంటే ఎక్కువ టాప్ మోస్ట్ కాలేజెస్లో లైక్ సిఎస్సి ఈసీ అలాంటి వాళ్ళకి మాత్రం అలాంటి ర్యాంక్స్కి మాత్రమే వస్తాయి. సో నా పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏం చెప్పాలనుకున్నాను. సో అది గైస్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఇన్ కేస్ వీడియో కానీ వర్త్ అంటే లైక్ చేయండి, కింద ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బీటెక్ రిలేటెడ్ ప్రతి ఒక్క గైడెన్స్ అయితే రాబోతుంది. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ గైస్. టేక్ కేర్, బై.